మాతృదేవోభవ. ఏమియు చేతగాక మనసింతయు కట్టగలేక నీదు నెమ్మోమును జోచుచుందు మొగమోటమి లేదు రవంత దీనిలో. జగన్మాత ఏమియు చేతగాక మనసింతయు కట్టగలేక నీదు నెమ్మోమును చూచుచుందు మొగమోటమి లేదు రవంత దీనిలో. ఈ మది మాయయంట ఇది ఏడ్చడి జగమెల్ల మాయయంట. ఈ మది మాయయంట ఇది ఏడ్చడి జగమెల్ల మాయయంట. ఓ మహిళామణి ఓ మహిళామణి కడకయోమయమయ్యను సృష్టియంతయున్. ఓ మహిళామణి కడకయోమయమయ్యను సృష్టియంతయున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1504 భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 204 భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 293వ నామంలో ఉన్నాం. భోగిన్యై నమః. మనోబుద్ధుల రూపంలో సకల భోగాలు అనుభవిస్తున్నది అమ్మవారే, అందువల్లే భోగిని. నిజానికి ఆవిడ బ్రహ్మానంద స్వరూపురాలు. కానీ మనస్సుకి బుద్ధికి మూలమైనటువంటి తేజస్సు రూపంలో అన్ని భోగాలని సాక్షీభూతంగా అనుభవిస్తున్నది ఆవిడే. భోగం అనగానే సుఖం అనుకోవద్దు. భోగం అంటే కేవలం అనుభవం అనే అర్థం. అందుకే ఇక్కడ భోగిని శబ్దానికి భాస్కర్ రాయలు 2వ అర్థాన్ని చెప్పారు, చక్కగా జీవితం అర్థమయ్యేలాగా. భోగిని అంటే నాగకన్య అని అర్థం ఉంది. భోగిని భోగభాగ పరివేష్టిత అంటారు. అలసాని పెద్దన మనుచరిత్రలో ఆ సిద్ధపురుషుడు సిద్ధుడు తీర్థయాత్రల్ని తాను చేసి వచ్చిన తీర్థయాత్ర మొత్తాన్ని వర్ణిస్తాడు చక్కని వచనంలో. అందులో దక్షిణ దిక్కును వర్ణిస్తూ ఒక మాట అంటాడు. అంధకరిపు కంధరావాస వాసుకి వియోగభవ దుర్యధాభోగ భోగిని భోగభాగ పరివేష్టిత పటీర వెటప వాటిగా వేళ్ల దేలాలత వలయంబకు మలయంబనంగల చలువకు విలువయ్యేది అంటాడు. మలయ పర్వతం దగ్గర మంచి నాగులు ఉంటాయి. అవన్నీ వాసుకి భార్యలుట. ఈయన ఎక్కడో శివుడి మేడలో ఉంటాడు. అంధకరిపు కంధరావాస వాసుకి. ఆ వియోగం కారణంగా ఈ పాములు అలా దొల్లుతున్నాయట. ప్రేయసీ విరహంతో దొర్లేటువంటి ప్రియుడులాగా ప్రియ విరహంతో దొల్లుతూ ఉండే ప్రియురాలలాగా అలా దొల్లుతున్నాయట. అలా చెట్లకు, ఆ మంచి గంధపు చెట్లకు అలా చుట్టుకుంటున్నాయట. అవి చూస్తే ఈ శృంగార బంధం అనేది, ప్రేమ బంధం అనేది మనుషుల్లో కాదయ్యా అన్ని జీవుల్లోనూ సామాన్యం, ఎంత తీవ్రమైనదని అర్థమవుతుంది. ఆ మనోహరమైన దృశ్యాలు చూడాలి అంటే యాత్ర చేసేవాడు చూడాలి. ఎందుకని యాత్రలో ఉన్నవాడు ఖచ్చితంగా పురుషుడైతే స్త్రీ గురించి ఆలోచిస్తాడు. అయ్యో ఈ ఆడపామే ఎంత బాధపడుతోంది మగపాము గురించి, నా భార్య నా గురించి ఎంత బాధపడుతుందో అని కాస్త యాత్ర తొందరగా ముగించుకుని ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఈ యాత్ర చూడడం, ఇక్కడ ఎవరో రకరకాల అనుభవాలు, ఏవో కొత్త ప్రాంతాలు చూస్తూ ఉండడంలో పిల్లల్ని మర్చిపోతాడు. అందుకని అలసాని పడుతున్న తీర్థయాత్ర వచనంలో ఈ మాట ఎందుకు చెప్పాడు? యాత్రికుడికి వెంటనే ఇల్లు గుర్తొస్తుంది. అంధకరిపు కంధరావాస వాసుకి వియోగభవ దుర్యథాభోగ భోగిని భోగభాగ పరివేష్టిత పటీర వెటిప వాటిగా వేళ్ల దేలాలత వలయంబగు మలయంబురంగల చలువకు విలువయ్యేది. ఆ మంచి గంధపు చెట్లకి ఏలకీ తీగలు, ఏలక్కాయల తీగలు కూడా అలా చుట్టుకుని ఉన్నాడు సుగంధం. ఆ సుగంధం కారణంగా, మంచి గంధం సుగంధం కారణంగా, సుగంధం ఉన్న చోట పాముకి ఉండడం చాలా ఇష్టం కాబట్టి అక్కడ చేరేటి ఇవన్నీ కూడా. ఇందులోనే మనం గమనించాల్సింది సుఖానుభవాన్ని దుఃఖానుభవాన్ని కూడా భోగము అనవచ్చు. భోగం అనగానే సుఖం అనుకోవద్దు. మనం పొరపాటున అదే అర్థంలో వాడుతున్నాం. ఏదైనా భోగమే. అందుకే భోగిని అన్నదాంట్లో నాగకన్య అని భాస్కర్ రాయల వ్యాఖ్యానం ఎందుకు చేశారు అంటే, మనం అనుభవిస్తున్న సుఖాలు భోగాలు అన్నీ పాము పడగ లాంటివి. ఎప్పుడైనా ఈ సుఖం కాటు వేయచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ఎండలో పడుకున్నవాడికి పైన ఏదో నీడ పట్టిందనుకోండి, అది పాము పడగానే తెలియకపోతే వాడు ఏమనుకుంటాడు, అబ్బా నాకేదో నీడొచ్చింది అలా మాగని ఇలా తెరిచిన వాడు చూసి సరిగ్గా చూడక అదేదో నీడ పట్టింది కదా, నీడ బాగుంది కదా అని పడుకుంటాడు. తర్వాత కాసేపటి వాడికి ఏమిటో పెద్ద నీళ్ళలా కనపడుతుందని కిందకు చూస్తే 5 తలకాయలు కనపడ్డాయి అనుకో, ఇది 5 తలల పావురా అని ఆలోచన వస్తే వెంటనే పంచప్రాణాలు పోతాయి వీడికి. ఇంక పాము కేసు చూడక్కల్లా. అంచేత మనకు దొరికిన నీడ పాము నీడ కూడా కావచ్చు. అందరం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా కవులు, కళాకారులు, సినిమా నటులు, నా సోదరులు లాంటి వాళ్ళు బాగా దృష్టిలో పెట్టుకోవాలి.
ఎప్పుడూ సినిమా నటన ద్వారా సంపాదించేటువంటి సంపద చాలా చంచలం, శాశ్వతం కాదు. 4 సినిమాలు మన చేతిలో ఉండగానే ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టేయకూడదు. ఎప్పుడూ ఇదే జీవితం, హీరోలాగే ఉంటాం, హీరోయిన్లాగే ఉంటాం అనుకోకూడదు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత నీరు పోతుంది. అందుకు సిద్ధంగా ఉండాలి. అసలు మనమే విరమించడానికి సిద్ధంగా ఉంటే ఇంకోటి వెళ్ళిపోమనే అవసరం ఎప్పటికీ రాదు. మంచిది. ఉన్నతమైనటువంటి బాగా క్షణాలలోనే లక్షలు సంపాదించే వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆ భోగాన్ని పాము పడగగా భావించాలి. అందుకే భోగిని అయి నమ్మక. దానికి శ్రీనాథుడి జీవితమే ఉదాహరణ. కవిరాజుల్ కనకాభిషేకముల భోగం బందు దోగాడియున్, కవిరాజుల్ కనకాభిషేకముల భోగం బందు దోగాడియున్, భువి రాజుల్ తమ బుద్ధి మార్చుకొని సొమ్ముల్ కోరి బాధింపగా అవసానంబుల కష్ట నష్టముల పాలై ఏడ్చి ఏడ్పించుటల్ కవిలోకమునకొక్క పాఠమగు, కవిలోకమునకొక్క పాఠమగు భాగ్యంబుల్ భుజంగంబులవు అని సాగరఘోష కావ్యంలో శ్రీనాథుడు పోతన మధ్యలో పోల్చుతూ రాశాను ఈ పద్యాన్ని. భాగ్యంబుల్ భుజంగంబులవు. భాగ్యం ఎప్పుడూ పాము పడగలంటిది. అందుకే భోగించేనమక. భోగాల్లో మునిగి ఉన్నప్పుడే రాబోయే ప్రమాదాన్ని గుర్తించాలి. అధికారపు మత్తు ఆవహించినప్పుడే అది ఆవహించకుండా జాగ్రత్తగా ప్రజాస్వామికంగా వ్యవహరించాలి. నలుగురిని కలుపుకొని పోతూ నా ఇష్టం నేనేం చేసినా పర్వాలేదు అనుకోకూడదు. దెబ్బ కొడితే మళ్ళీ దిగిపోయి మొత్తం శంకరగిరి మాంద్యాలు పట్టేవలసిందే. పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సంపాదించిన వాళ్ళు వచ్చే ఎన్నికల్లో కనబడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, సోదిలోకి లేకుండా. ఇది అన్ని పీఠాలకి అన్ని పదవులకు వర్తిస్తుంది. ముఖ్యంగా మా కవులు, పండితులు, కళాకారులు జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. లేకపోతే పూర్వకాలం చలనచిత్రాల్లో, నాటకాల్లో కూడా మహానటులుగా ఉన్నవాళ్ళు చివరి దశలో ఏదో తినడానికి తిండి లేదుట, అక్కడ ఉన్నారట, ఎవరో చందాలు వేసుకున్నారట, చివరికి వారికి ప్రాణం పోయినా కూడా చందాలు వేసుకుని ఏదో చేశారట అంటే ఎంత వార్త ఎలా ఉంటుందనేది కడుపులో దేవేదండి ఆ నటుని యొక్క నటనను ఆస్వాదించిన అభిమానులకి. పోనీ వీళ్ళు ఏదైనా ఇద్దామంటే అప్పటికి జరిగే వరకు వీళ్ళకి తెలియదు ఆ విషయం. దీనికి లోకంలో ఆధారం లేదండి, అదండి, ఇదండి సిద్ధాంతాలు చెప్పడం కాదు ఇక్కడ. ఆదరణ ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు మనం ఏం చేశాం అది ముఖ్యం. ఓ నటుడు నటించాలి, సినిమా ఎందుకు తీస్తాడో నాకు అర్థం కాదు. హాస్య నటుడు హాయిగా హాస్యాన్ని జీవితాంతం అలా పండిస్తూ ఉంటే శుభ్రంగా అసలు హీరోకి లేనన్న అవకాశాలు హాస్య నటులకు ఉంటాయి. ప్రతి సినిమాలో హాస్యం ఉంటుంది. ప్రతి సినిమాకి ఆయనకి 10 లక్షలు 25 లక్షలు ఆయన డిమాండ్ను బట్టి ఖాయం. కాదనుకోరు, పదేం ఇచ్చేయండి, 2-3 సీన్లు ఇచ్చేయండి, పర్లేదు, ఆయన ఉంటే బాగుంటుందంట. అంతే. తాను సినిమాలు తీయకూడదు, కొడుకులను హీరోలను చేయకూడదు, తీయనివ్వకూడదు సినిమాలు. నువ్వు ఇందులోకి రావద్దు, అసలు నువ్వు ఇంజనీరింగ్ ఏదో చేసుకొని నీ పనులు చూసుకొని చెప్పాలి స్పష్టంగా. ఎందుకంటే చాలా తేలిగ్గా వచ్చేస్తారండి వారసత్వం పేరు మీద. ఎందుకంటే నాన్నగారు పలుకుబడి ఉపయోగించుకుందామని వెంటనే ఈ తండ్రికి మొత్తం ఇంకా బీపీ, క్యాన్సరు, గుండెపోటు అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఏం చెప్పలేడు. ఏమనంటే నువ్వు ఎదిగవు, నేను ఎదగకూడదా అంటాడు. నువ్వు తలిచే చెప్పిస్తాడు గిల్లేసి. ఆ తల్లినే గిల్లేయాలి ఈయన, నువ్వు ఊరుకో మాట్లాడగానే. ఈ ధైర్యం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మహానటులైన వాళ్ళు చాలా దెబ్బతిన్నారు, తింటున్నారు, తింటారు. నా సోదరుడుగానే భావించి చెబుతున్నాను. శ్రీనాథుడి జీవితమే ఉదాహరణ. వీరభద్రారెడ్డికి రాజమండ్రిలో ఉన్నప్పుడు ఓవర్ నైట్ అంటారే, శుభ్రంగా 2-3 రోజులు కూర్చుని ఉయ్యాల బాల మీద శుభ్రంగా తాంబూలం వేసుకుని రాసి చెప్పేసాడు పద్యాలు. భీమఖండం అంతా రాసి పారేశాడు క్షేత్రవర్ణం. అది 10 రోజుల్లో అయిపోయింది ఆ కావ్యం. ఆయనకి ఎవరో ఇచ్చాడు, వీరభద్రారెడ్డికి ఎవరికో అంకితం ఇచ్చాడు. ఆయన 10,000 పారేశాడు. ఈ 10,000 మనవారు ఓవర్ నైటే 2 రాత్రుల్లో అయిపోయినాయి. వివరాలు బాగుండదు కానీ సామర్కోట వేయడం మొత్తం అయిపోయింది అంతే. చళుక్య భీమవర గంధర్వప్సరోభామిని వక్షో జద్వయ కుంభి కుంభములపై వాసించు తద్వాసనలు. పద్యాలు చెప్పడం బాగానే ఉంటుందండి. ఈయన అవసాన దశలో ఈయన వక్షస్థలం మీద వాసించినవి ఏమిటి మనమందరం గంభీరంగా ఆలోచించాలి. ఈయన ఇచ్చిన కస్తూరి ఇవన్నీ ఎవరి వక్షస్థలాల మీద వాసించే ఆయన శ్రీనాథుడే గర్వంగా చెప్పుకున్నాడే. ఈయన వక్షస్థలం మీద వాసించింది ఏమిటి? కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా పురవీధి నిదురిండ పొగడదండ వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత విజయమందెను గదా వెదురుగడియ. ఎంత దారుణమైన పరిస్థితి అండి. సార్వభౌముని భుజ అస్తంభమెక్కెను కదా నగరి వాకిట నుండు నల్లగుండు. ఇది మన కళ్ళ ముందు ఒక 400-500 ఏళ్ల క్రితం పరమపదించిన మహాకవి శ్రీనాథుడు అనుభవించిన దుస్థితి. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆత్మాభిమానం వ్యక్తం చేశాడు. దివిజ కవివర గుండియలు డిగ్గురనగా. సరేనండి,
అది కేవలం ఒక్క నిమిషం చెప్పుకుంది. కానీ జీవితం ఏమైపోయింది? ఆయన అంటే పోయాడండి. ఆయన భార్య పరిస్థితి ఏంటి చెప్పండి నాకు? ఆ పిల్లల పరిస్థితి ఏంటండి? ఆ భార్యకి పిల్లలకి అన్యాయం శ్రీనాథుడు చేయలేదా? అంతకుముందు మహాభోగాలు అనుభవించే పరిస్థితి ఆయన వల్ల వచ్చి ఉండొచ్చు. కానీ ఈ దారిద్ర్యం అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ ఇల్లాల గురించి మాట్లాడరేమండి? శ్రీనాథుడే అంటారు ఎంతసేపు? ఆ ఇల్లాలు ఈయనగారు రాత్రులు విసిరేసిన డబ్బును కూడా ఆవిడ భరించిందే. భార్య ఏముండి ఈయన తిరుగుళ్ళు తెలుసుకుని శ్రీనాథుడి గురించి ఉన్నటువంటి ప్రచారంలో ఉన్న కథలే నిజమైతే ఎంత దౌర్భాగ్యం అండి చెప్పుకోవడానికి ఇది. ఆయన కవిత్వాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తామో ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి జీవితాన్ని గురించి. శ్రీనాథుడి జీవితంలో ఇటువంటి ఘట్టాలు లేకపోతే కేవలం చాటువులుగా ఇన్ని పుట్టవండి. మహాకవి శ్రీనాథుడు పట్ల నాకెంత గౌరవం ఉన్నప్పటికీ కవిత్వం విషయంలో మనం పోతన గారిని శ్రీనాథుడిని సమానంగా గౌరవించినా, ఇంకా ఒక్క రవ్వ శ్రీనాథుడిని ఎక్కువ గౌరవించినా తప్పులేదు, కవిత్వం తెలిసిన మనిషిగా చెబుతున్నా. కానీ జీవితం వ్యక్తిత్వం విషయంలో పోతన గారికి సాష్టాంగ నమస్కారం. అందరం ఈవేళ ఒక కళాకారులే కాదు, వ్యాపారాలు చేసేవాళ్ళు. వ్యాపారాలు కూడా ఒడిదుడుకులు చాలా ఎక్కువ అండి. ఎక్కడి నుంచో వచ్చారు పాపం, ఎగ్జిబిషన్లో దుకాణాలు పెట్టుకున్నారు. ఉత్తరాది నుంచి, ఢిల్లీ నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చి పెట్టుకున్నారు. 45 రోజులు ఈ ప్రదర్శన ఉంటే 30 రోజుల్లో వాళ్ళు సంపాదించేది ఖర్చులకు సరిపోయింది పాపం. నిజమే కదా, చాలా ఖర్చులు ఉంటాయి. కుటుంబాలతో సహా వస్తారు. గ్యాస్ సిలిండర్లు కూడా పట్టుకొచ్చారు, అవే కొంప ముంచాయి. ఈ 15 రోజుల్లో వచ్చేది ఏదో లాభం కొంత పొందుదాం, తర్వాత ఏదో కాస్త 5-6 నెలలు బతకడానికి ఇది ఉపయోగిస్తుంది కదా, మన దగ్గర ఇంతంత ప్రదర్శనలు జరగవు అక్కడ ఉత్తరాదిలో, మనకు ఆదాయం లేదని పాపం వాళ్ళు ఉంటే మధ్యతరగతి వ్యాపారులు అండి ఎంత దెబ్బతిన్నారండి. హైదరాబాదు ప్రదర్శనశాలలో జరిగిన అగ్ని ప్రమాదాలు. మనుషులు పోకపోవడం ఒకటే కాదండి, ఆస్తులు విపరీతంగా పోయి మనుషులు పోనంత మాత్రాన సంతోషంగా ఉంటామా? ఆస్తులు మామూలు ఎంత కష్టపడితే వస్తాయి అవి మాత్రం. ప్రాణం ఒక్కటేనా విలువ? ఆస్తి విలువే. వాళ్ళు ఆస్తిని బట్టే ప్రాణానికి విలువ ఇచ్చే సమాజం ఉన్న స్థితిలో ఆస్తులు కూడా విలువేనండి. ఎలా వదిలేస్తాం? ఆస్తి లేకపోతే మనం పట్టించుకునేవాడు వాడు ఇక్కడ. వెనక పల్లెటూళ్ళలో చెప్పేవారు సరదాకి, ఒక ఆయన నాస్తికుడు అంటే కోపం వచ్చిందండి. నాకు బోళ్ళు ఆస్తి ఉంది, నన్ను నాస్తికుడు అంటారేమిటనంటే, నీ ఆస్తి గురించి కాదయ్యా ఇదన్నట్ట. అలాగే ఆస్తి అంటే ఆస్తి ప్రాణమేనండి. ఎందుకు ఆస్తులు మాత్రం పోగొట్టుకోవాలి? ఒక్కసారి జీవితం చూడండి తలకిందులు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ నష్టాన్ని పూడ్చుకుందుకు ఎన్ని వస్తే ప్రదర్శనల్లో పాల్గొనాలి. అంచేతను జీవిత బీమా పట్ల, వస్తువుల బీమాల పట్ల మనం జాగ్రత్తగానే ఉండాలి. ఉన్నదాంట్లో చేసుకోవాలి. అసలు ముందు సంపాదించేటప్పుడే ఖచ్చితంగా అందులో 4వ వంతు బ్యాంకులో వేసి వెనక్కి రావాలి. జీతం తెచ్చేటప్పుడే ముందు బ్యాంకులోకి వెళ్ళిపోయి నువ్వు ఫిక్స్డ్ వేస్తావా, ఈ స్థలానికి కడతావా, ఏదో కట్టే మిగిలినంత వెనక్కిరా. అందులో సగమే ఖర్చు పెట్టుకోవాలి. సంపాదించిన దాంతో 50% మించి ఖర్చు కాకుండా చూసుకోవాలి. ఆ మిగిలిన 50%లో 25% బ్యాంకులో దాచుకోవాలి. ఏదో రకరకాల రూపాల్లో దాచుకోవాలి. అది కూడా ఒక బ్యాంకు కాదు, ఒక వ్యవహారం కాదు. పొలం కొంత, స్థలం కొంత, ఇల్లు కొంత, డబ్బు కొంత, బంగారం కొంత, రకరకాల కొంత. ఈ డబ్బు కూడా జేబులో కొంత, బీరువాలో కొంత, రకరకాలుగా ఉండాలి. ఈ జేబులో కూడా 4 జేబుల్లో 4 రకాలుగా ఉంటే ఓ జేబు ఇవ్వడానికి పోసేసిన బెంగలేదు. ప్రయాణంలో జాగ్రత్త పడాలి. మొత్తం పరచులో క్రెడిట్ కార్డులు పెట్టి, డబ్బు కూడా పెట్టి, అన్నీ పెట్టి మన జీవితం అంతా అందులో పెట్టి అది మొత్తం వెనకాల పెడితే మొత్తం ఒక దెబ్బ బ్లేడుతో ఇలా అంటే చాలు. క్రెడిట్ కార్డులు ఓచోట, డబ్బులు ఓచోట, ఇంకోటి ఏవో ఓచోట, 4 జేబులు 3 జేబులు ఉంటున్నాయి. వాళ్ళ ప్యాంట్లకే సరుకులు తక్కువ, జేబులు ఎక్కువను. పెట్టుకోవచ్చుగా, పెట్టుకోరండి. బద్ధకం. అందులో తీస్తారు, ఇందులో తీస్తారు. ఎవరు తీస్తారు? వాడు తీస్తాడో మనం దిగిపోతే. 4 చోట్ల దాచుకున్నాం అనుకోండి, ఒక జేబు మీద ఇలా ఎవడో బ్లేడుతో ఇలా అనగా మెలకు వస్తుంది. అప్పుడు మీరు జాగ్రత్త, అప్పుడు అది పట్టుకుపోయినా మిగిలినవైనా మిగులుతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోగలగాలి. అంచేది భోగం ఎప్పుడు నాగకన్య, పాము పడగ లాంటిది. ఐశ్వర్యవంతులైన వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకోసమే ఈ నామాలకి సామాజిక వ్యాఖ్య. భోగిన్యై నమః 294 నామం. భువనేశ్వరి అయి నమః 14 భువనాలకి ఆవిడే అధిపతి, అధినాయకురాలు. అందుకే భువన ఈశ్వరి, భువనేశ్వరి గుణసంధి. భువనేశ్వరి అయి నమః 14 భువనాలకి, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది, పాతాళం అనేటువంటి 7 లోకాల కింద లోకాలకి, భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకం అనే పేరు కలిగిన ఊర్ధ్వలోకాలకి, ఈ బ్రహ్మాండానికి, మొత్తం అన్ని రకాల బ్రహ్మాండాలకి అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన భువనేశ్వరి. అంతేకాదు భువనేశ్వరీదేవి యొక్క మంత్రం, బీజాక్షరం మనం తెలుసుకుంటే భువనాలు ఎలా ఏర్పడ్డాయో తెలుస్తాయి. అవి బీజాక్షరాలు గొప్పతనం. హ్రీం అనేది భువనేశ్వరీదేవి యొక్క బీజాక్షరం.
ఐం అనేది లక్ష్మీదేవి సరస్వతీదేవి యొక్క బీజాక్షరం. శ్రీం అనేది లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం. ఈ హ్రీం అనేటువంటి దాంట్లో చూడండి హకారం, మధ్యలో రకారం, తర్వాత ఈకారం, తర్వాత చివర అర్ధబిందు అని. ఇందులో మొత్తం సృష్టి రహస్యం ఉంది. అదే మంత్రశాస్త్రం. హకారం ఆకాశం. ఆకాశం అంటే ఉందంటే ఉంది, లేదంటే లేదు. అందులో ఏవో కనిపిస్తున్నా కానీ అది ఎక్కడుందో కనపట్ల. ఇవన్నీ ఉన్న ప్రదేశాన్ని ఏదో అనాలి కాబట్టి దాన్ని ఆకాశం అన్నారు. అందుకే మనం నోరు తెరవగానే అది ఆకాశం, హా. అది ఖాళీ, హాలో. అందులో హ అని కాస్త గాలి ఊస్తే హకారం వచ్చింది. అదే సృష్టి అలాగే ఏర్పడింది. మంచిది. హకారాన్ని ఆకాశ బీజం అన్నారు. ఈకారం చూడండి, రకారం అలా అట్టిపట్టింది, అది అతిలోక రహస్యం. కాబట్టి చివరిలో దాన్ని మొదటి బహుమతి చివరిలో ఇచ్చినట్టుగా దాన్ని చివరిలో చెబుదాం. ఈకారం చూడండి, హకారం రకారం ఈకారం అర్ధానుస్వారం కదా. ఈ చివర ఈకారం ఉంది. ఆ ఈకారం వాయు బీజాక్షరంగా చెబుతారు. అంచేది నోరు తెరవగానే ఏర్పడే ఖాళీలోంచి హ అని వాయువు ఓదగానే ఒక ధ్వని పుట్టింది. మంచిది. హకారం ఆకాశ బీజం అయితే ఈకారం వాయు బీజం. ఈ వాయువు పుట్టినప్పుడు సరిగ్గా నాలుక మీద ఆ లోపల ఏం జరిగింది? రరరరరరరర అని ఒక రాపిడి జరిగింది. ఆ రకారం అగ్ని బీజం. అందుకే ప్రథమం ఆకాశం, తర్వాత వాయువు, తర్వాత అగ్ని. తస్మాద్ ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యామోషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః సవాయేష పురుషో అన్నరసమయః. వేదం ఎంత శాస్త్రీయంగా చెప్పిందండి సృష్టి ఆవిర్భావాన్ని. వేదం ఎంత శాస్త్రీయంగా చెబితే పురాణం దీన్ని ఒక కథ రూపంలో చెబుతుంది. పురాణం వేదం ఒకటే అనద్దు. అంచేది వేద ప్రమాణం వేరు, పురాణ ప్రమాణం వేరు. పురాణ ప్రమాణాలను ఎప్పుడు మనం వేదంతో సమానంగా చూడాలి, పోల్చి చూడాలి. వేదంతో కుదిరితే అది ప్రమాణం, లేకపోతే కుదరదు. పుక్కటి పురాణమే తీసేయి. అసలు పురాణం అంతా సంకేతాత్మకం, ప్రతీకాత్మకం. ఒక తత్వాన్ని చెప్పడానికి అక్కడ ఒక కథ చెబుతారు. దానికి తేదీలు వేసేయకూడదు, ఇంకా పొద్దున్న సాయంత్రం అని. అవి శిలాశాసనాల్లో దొరకవు. అలా గ్రహించగలిగితే సరిపోతుంది. పౌరాణిక విజ్ఞానం అంతవరకే. ఇక అవన్నీ పరమసత్యాలు అనుకున్న నవీన విజ్ఞానాన్ని కాదనవలసిన అవసరమే లేదు. ఇక్కడ వీళ్ళెవరూ మూర్ఖులు కాదు, శాస్త్రజ్ఞులు. నేను ఇదివరకే చెప్పాను, ఒక స్వామీజీ కంటే ఎక్కువగా శాస్త్రవేత్తలను గౌరవించగలిగినాడు ఈ జాతి బాగుపడుతుంది. ఎందుకంటే దొంగ స్వామీజీ తయారవ్వగలడేమో కానీ దొంగ శాస్త్రవేత్తలు తయారవ్వలేరండి. శాస్త్రానికి ఒక పద్ధతి ఉందండి. దొంగ సైంటిస్టులు తయారవ్వలేరండి. సైంటిస్ట్ ఈజ్ సైంటిస్ట్. సైన్సే. మన నమ్మకం ప్రకారం సైన్స్ ఎప్పుడు ఉండదు. సైన్స్ ప్రకారమే మన నమ్మకాన్ని సరి చేసుకోవాలి. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని నెత్తి మీద పెట్టుకుని గౌరవించవలసింది. ప్రతి పరిశోధనని పరిశీలించాల్సింది. అన్నీ పూర్వమే ఉన్నాయని అజ్ఞానంతో మాట్లాడక్కల. అలాగని పూర్వం ఏమీ లేవండి, ఒట్టి మట్టి నాగరికత అని కూడా మాట్లాడకూడదు. చాలా తప్పది. ఈ నిర్మాణ వ్యవహారం గమనించండి. వేదం ఎంత గొప్ప ప్రమాణము. దీన్ని పురాణంలో ఇంకో కథ రూపంలో చెబుతారు. అది కూడా నేను చెబుతా. అప్పుడు ఆ చెప్పిన దాన్ని అలాగే తీసుకోవాలి కానీ ఇలాగే పురాణాల్లో ఉన్నట్టే ఒకప్పుడు జరిగిందని మాట్లాడద్దు. అలా జరగదు. అది చారిత్రక మూలాలు కొద్దిగా ఉంటాయి పురాణాల్లో. దాన్ని కథ రూపంలో విస్తృతంగా చెబుతారు. అందుకే పురాణ కథల్లో భేదాలు ఉంటాయి. ఓ పురాణంలో ఒకలా ఉంటుంది, ఇంకో పురాణంలో ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే వ్యాఖ్యానించే విధానం. ఒకే కథని ఒక ప్రవచనం చెప్పాయని చెబితే ఒకలా చెబుతాడు, నేను చెబితే ఇంకోలా చెబుతాను, ఇంకోలా చెబుతారు. కథ మేము ముగ్గురిని చెప్పినా, నలుగురిని చెప్పినా, 40 మంది చెప్పినా సారాంశం ఏమిటంటే ప్రజలు బాగుపడడం, నైతిక విలువలు పెరగడం, అంతే. దానికి ఏదో నా ధోరణి నాకు ఉంటుంది, వారి ధోరణి వారికి ఉంటుంది. అది నచ్చేవారికి అది నచ్చుతుంది, ఇది నచ్చేవారికి ఇది నచ్చుతుంది. రెండూ నచ్చని వాళ్ళు ఉంటారు, రెండూ నచ్చేవాళ్ళు ఉంటారు. అందరూ ఉంటారు. ఎవరిని మనం కాదనలేం. సరిగ్గా ఖాళీ నోరు తెరవగానే ఏర్పడినటువంటి ఊదగానే ఏర్పడిన హకారం ఉంచుకుంటే ఖాళీలో ఆకాశ బీజంలో ఒక వాయు బీజం తీసుకొచ్చాం. ఈ అన్నాం. ఆ ఊదిన దాంట్లో ఈ అన్నాం. ఆ హకారానికి ఈకారానికి మధ్యలో రకారం చూపించాం. రరరరరరర అన్నప్పుడు చూడండి, ఒక రాపిడి, ఒక స్పందన, ఒక చలనం వచ్చిందా లేదా? సరిగ్గా సరస్సులో కెరటాల్లో మధ్య రరరరరరరరరరరరర అదే అగ్నిబీజం. సృష్టి అలా ఏర్పడింది. పరిపూర్ణమైనటువంటి పదార్థం ఉంటే అందులో ఆకాశం రూపంలో ఏర్పడితే శూన్యంగా దాంట్లో వాయువు చలించింది. ఆ చలనంలోనే ఒక రరరరరరరని అగ్నిస్ఫురణ కలిగి అగ్ని వచ్చింది. వాయువు ఎప్పుడు అలా చలించడంలో వేడెక్కుతుందని సైన్స్ కూడా అంగీకరించిన విషయం. వాయు చలనంలో వేడెక్కుతుంది.
వేసవకాలం వేడిగాలు ఎందుకు వస్తున్నాయి? ఆ అగ్ని చల్లారితే మళ్ళీ అది నీరు అవుతుంది, అదే మంచు. ఆ నీరు మళ్ళీ గంట కడితే అది భూమి. ఈవేళ అమెరికాలో -53 డిగ్రీలు ఉంటుంది. ఏకంగా మామూలు సరస్సులు గడ్డగట్టేస్తున్నాయి. అది భూమి మీద శుభ్రంగా నడిచి వెళ్ళిపోతున్నారు. కార్లు కూడా వేసి కడుతున్నారు దాని మీద. భూమి మీద నడిచే కార్లు ఇప్పుడు మంచు మీద నడుస్తున్నాయి. గడ్డగట్టింది మంచు గడ్డగట్టితే భూమి కంటే ఎంత గట్టిగా ఉంటుందో అమెరికా వాళ్ళకి నిరూపణ అయిపోతుంది, అమెరికాలో ఉన్న మన వాళ్ళకు కూడా. అంచేత అద్భుత పృథివీ అన్నారు. ఎక్కడ శాస్త్రంలో తేడా ఎక్కడ ఉంది? ఎందుకు పూర్వం వాళ్ళకి ఏమీ తెలియదు అన్నారు? అదేం అజ్ఞానం. అసలు పూర్వం వాళ్ళదే తప్ప ఇప్పుడేమీ లేదన్నాం, ఇదేం అజ్ఞానం. అంచేత హకారం రకారం మధ్యలో ఈకారం. ఆ ఆకాశం నుంచి వాయువు చలించడమే ఆ రకారంగా రర. అందుకే సరిగ్గా మీకు నేను వివరాలు టీవీలో చెప్పకూడదు కానీ శ్రీచక్ర పూజా విధానంలో ఈ రకారాన్ని రర అని ఎన్నిసార్లు పలకాలో లెక్క ఉంటుందండి. ఉరిగెర్ర అంటే కుదరదు, ఇక్కడ సినిమా పాట అయిపోతుంది. దీనికి 6 సార్లు, ఈ మంత్రోచ్చాటనలో 3 సార్లు, ఈ మంత్రోచ్చాటనలో 6 సార్లు, ఇంకో మంత్రోచ్చాటనలో 8 సార్లు, అలా లెక్క ఉంటుందండి. ఎందుకంటే ఆ ప్రయత్నాన్ని బట్టి ఆ ఫలాన్ని కోసం అలా చేయాలి అంతే. ఇక అంతకంటే వివరాలు నేను చెప్పను. ఆ వెనకాల ఉండే అక్షరం గ్రహిస్తే మనకు ఐం హ్రీం అన్నప్పుడల్లా ఈ భావం మనస్సులో మెదిలితే సరిపోయినట్టే, ఇంకేం అక్కల, ఇంక వేరే ఉపాసన మనకేం అక్కల. ఎందుకంటే కష్టపడి ఎంత యోగశాస్త్రం ద్వారా సాధించినటువంటి కుండలిని వికాసం అనేది ఉంది, అది విశ్వప్రేమ ద్వారా సాధించవచ్చు అని చెప్పారు పరమహంస. నువ్వు ఏ యోగాభ్యాసము చేయొద్దయ్యా, కనిపించిన ప్రతి జీవిని నీతో సమానంగా గౌరవించవయ్యా. వాడికి కాస్త బాధపడుతూ ఉంటే అనారోగ్యం, అది నాకే అనుకోవయ్యా, చాలయ్యా, ఇంకేం వద్దయ్యా, మొత్తం కుండలని వికసిస్తుందని చెప్పారు ఆయన. నువ్వు ఏ ప్రయత్నం చేయొద్దని చెప్పారు. మరి మామూలుగా షట్చక్రాల్లో కుండలని వికాసం అంటే ఎంత ప్రయత్నం చేయాలో అందరికీ తెలుసు. కొట్టుకు చచ్చిపోవాలి ఏళ్ల తరబడి. ఇక్కడ యోగాభ్యాసం చేసి, హఠయోగం చేసి, రాజయోగం చేసి, రకరకాల యోగాలు చేసి, ఆసనాలు వేసి చిక్కి శల్యం అయిపోవాలి. విశ్వప్రేమ అనే ఒక్క మనస్సును మనం అలా విశాలం చేసుకోగలిగితే కుండలను విచ్చుకుంటుందండి. ఇది ఆగదండి, అది విమానంలో పెడుతుందండి. అది ఆ విశ్వప్రేమకి మన అహమే అడ్డం. మంచిది నా అనేది ఇష్టం అనేది పక్కన అనేది విశ్వప్రేమ తేలిగ్గా వస్తుంది. వారి సౌఖ్యం, వారు బాగుండడం, మొత్తం సమాజం అంతా బాగుండడం నాకు కావాలి. నా హక్కులు, నా స్వేచ్ఛలు, నా స్వార్థం ముఖ్యం కాదు. ఇక్కడ మనం ఓ సమాజంలో జీవిస్తున్నాం, సమాజం అంతా బాగుండాలి, అదే విశ్వప్రేమ. బాగుండాలంటే నేను ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటే అందరూ ఎవరి జీవితాన్ని వారు నిర్ణయించుకుంటారు, ఎలా ఉండాలో వారే తెలుసుకుంటారు. దానికి పెద్దవాళ్ళ మాటలు, పుస్తకాలు, గ్రంథాలు ఉపయోగిస్తే అంతవరకు. ఇది హిరీంకారం. ఇప్పుడు సరిగ్గా మనకు పురాణ కథలో ఎలా చెబుతారు దీన్ని, సృష్టి ఏర్పడిన విధానాన్ని క్షీరసాగర మథనం రూపంలో చెప్పారు. పాల సముద్రం ఉంది, దాన్ని మధించారు, అందులోంచి చంద్రుడు పుట్టాడు. చంద్రమా మనసోజాతః అన్నాడు, చంద్రుడు పుట్టాడు. మనసోజాతః అన్నవాడు పాలసముద్రం నుంచి ఎలా పడతారండి? ఆ పాలసముద్రం మనిషి మనస్సు. అందుకే పాలసముద్రంలో తరంగాలు ఉండవని చెబుతారు కొన్ని చోట్ల ప్రత్యేకంగా. ఎందుకంటే మనస్సులో తరంగాలంటే ఆలోచన లేని చోటే భగవంతుడు ఉంటాడు. ఆలోచనల మధ్యలో ఖాళీయే భగవంతుడు. పరమాత్మ అంటే ఆలోచనల మధ్యలో ఖాళీ. ప్రతి ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు మారడానికి మధ్యలో తేడా ఉందని అది ఉంటుంది. లేకపోతే ఆలోచన మారడం ఎలా జరిగింది? అంతరాన్ని పట్టుకోగలిగితే అది పరమాత్మ అన్నారు. అందుకే క్షీరోదన్వత్ ప్రదేశేషు శుచుమణి విలసత్సేకతే మౌక్తికానామాలా కల్ప్తాసనస్థక స్ఫటికమణినభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితై. అదభ్రై అంటే ఏంటండి? నిశ్చలమైన మేఘాలు. మేఘాలు నిశ్చలం ఏంటండి? అర్థం లేనమాట. శుభ్రై అభ్రై అదభ్రై ఏమిటది? భ్ర 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 అండమైన ఉరికే. ఎందుకని భ్రకారాలు పెట్టాడక శ్లోకంలో, ధ్యాన శ్లోకంలో. అంటే భ్ర 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 అంటుంటే అరరరరరర అని తెలిసిపోతుంది అక్కడ. అది శబ్దం. శబ్దానికి భావానికి ఉండే సంబంధం సంస్కృత భాషలో అంత అద్భుతంగా ఉంటుంది. 100 భాషలు పుట్టినా వెలిగినా సంస్కృతాన్ని మించిన భాషే లేదు. మన మాతృభాష కాబట్టి మనం తెలుగును గౌరవిస్తే కానీ మన మాతృభాష కూడా మాత అయినటువంటి సంస్కృతాన్ని ఇంకా నెత్తి మీద పెట్టుకుని గౌరవించాల్సిందే. సంస్కృతం లేకపోతే భారతదేశంగా అది విశ్వమే లేదు. సంస్కృతాన్ని కేవలం ఒక మత భాషగా, ఒక వర్గం భాషగా మాట్లాడడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. అది అర్థం కాక చేతగాక. భ్ర 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 శుభ్రైరభ్రైరదభ్రై భ్ర 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 చూడవయ్యా ఎలా పుట్టిందో. ఇది మనం తెలుసుకోవలసిన శాస్త్ర విజ్ఞానం అక్కడ. పైగా అదభ్రై కంటే చెలించని, ఏమాత్రం చెలించని. మేఘాలు చెలించకపోవడం ఏంటండి? ఉంటాయి, మేఘాలు చెలించకుండా ఉంటాయి అప్పుడప్పుడు. అలాగే మనసులో ఆలోచనలు ఆగిపోవాలి, అప్పుడు ఆత్మ కనపడుతుంది. అదే శ్రీమన్నారాయణమూర్తి అని చెప్పారు అక్కడ. మనకు కనపడిందంటే ఓ రూపం ఉండాలి కదా, అందుకనే ఓ రూపం చెప్పారు. ఇంకా ఆ రూపమే మళ్ళీ శివుడు లేడు, ఇంకోటి లేడు, ఇది మళ్ళీ పనికి మాలిన మాటలు. శివుడు సంబంధించిన కథలో ఇంకోలా ఉంటుంది ఈ విషయం. ఇక్కడ విష్ణువుకు సంబంధించింది ఇలా ఉంది. అదే క్షీరసాగరంలో ఏం పుట్టే గమనించండి. అప్సరసలు పుట్టారు, వారు మానవులకు సంకేతం. కామధేనువు పుట్టింది, అది పశువులకు సంకేతం. ఉచ్చేశ్రవం పుట్టింది, అది ఇంకో అశ్వజాతికి సంకేతం.
పక్షులు పుట్టాయి, నాగులు పుట్టాయి, అవన్నీ రకరకాల జాతులకు సంకేతాలు. అంతేకాదు చంద్రుడు పుట్టాడు. ఇటీవల పరిశోధనలో నాసా వారు బయటపెట్టారు, ఈ మొత్తం భూమిని వెనక ఎప్పుడో 400 కోట్ల ఏళ్ల క్రితం, 420 కోట్ల ఏళ్ల క్రితం థియో అనే ఒక గ్రహం వచ్చి ఢీకొంది, అది ఇందులో ఇమిడిపోయింది, దాంతో ఒక మొక్క బయటకు వచ్చింది, అదే చంద్రుడు అన్నారు. కాబట్టి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. దేని నుంచి వచ్చినవాడు దాని చుట్టూ తిరుగుతాడు కదా. మనం కామాకర్షణకే ఎందుకు లోటవుతామంటే తంత్రశాస్త్రంలో చెబుతారు, మరోలా అనుకోవద్దు. కామానికి మూలమైనటువంటి అవయవం నుంచే మనం అంతా బయటకు వచ్చాం, అందుకే దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. దయచేసి మరోలా అనుకోవద్దు. అంతే, ఇది లెక్క అది. అందుకని చంద్రుడు భూమి నుంచి బయటకు వచ్చాడు, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. దీన్ని క్షీరసాగర మథనంలో ఎలా చెప్పారు? 23 గంటల్లో పరమశాస్త్రీయ విజ్ఞానాన్ని పౌరాణిక విజ్ఞానంతో జోడించి సమన్వయించి ప్రాచీన నవీన నాగరిక విజ్ఞానాలు రెండింటినీ గౌరవించే విధానం తెలుసుకుందాం. అన్నింటికి మూలమైనటువంటి తెలుగు భాషలో మనం మాట్లాడదాం. శరణం.